అంత ఖర్చు పెట్టి ఎవరైనా అక్కడికి ఎందుకు వెళ్తారు? బోల్డ్ బీచ్లు ఉంటాయని, క్లబ్బులు, క్యాసినోలు అఫీషియల్గా నడుస్తుంటాయని, కోరుకున్న ఏ బ్రాండ్ అయినా దొరుకుతుందని, ఎంటర్టైన్మెంట్కి అసలు లోటే ఉండదని. అందుకే కుర్రాళ్ళకైనా, లవర్స్కైనా, ఎవరికైనా గోవా ఒక డ్రీమ్ స్పాట్. ఫారినర్స్ బాగా ఇష్టపడే టూరిస్ట్ ప్లేస్ గోవానే. కానీ అదిప్పుడు క్రిమినల్స్కి అడ్డాగా మారుతోంది, డ్రగ్స్ డెన్గా మారిపోతోంది, టూరిస్టుల్ని దోచుకుంటోంది, అఘాయిత్యాలకు పాల్పడుతోంది. టూరిజం ఆదాయాన్ని మూటగట్టుకుంటున్న ప్రభుత్వం రేపిస్టులకు, నేరస్తులకు స్వేచ్ఛ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. అంతమంది పర్యాటకులు వచ్చిపోతున్నప్పుడు ఒకటి అరా ఘటనలు జరగడం కామనని సర్దుకుపోవచ్చు. కానీ ఒకటి అరా కాదు, పదే పదే నేరాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరిగిపోతున్నాయి. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం బాయ్ ఫ్రెండ్ తో గోవాకు వెళ్లిన ఓ యువతిని ఇప్పుడు సీక్రెట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే అక్కడ క్రిమినల్స్ ముదిరిపోతున్నారనేగా అర్థం. 2 ఏళ్ల క్రితం గోవాకు వెళ్లిన ఓ హైదరాబాద్ మహిళకు పెళ్లయ్యాక బెదిరింపులు మొదలయ్యాయి. గోవా రిసార్ట్ లో సీక్రెట్ గా తీసిన వీడియోని బయటపెడతామంటూ 30 లక్షలు డిమాండ్ చేశాడో హోటల్ నిర్వాహకుడు. ఆ ఒక్కచోటే అలా జరగడం లేదు. టూరిస్టులకు గౌరవప్రదమైన ఆతిథ్యం ఇవ్వాల్సిన చాలా హోటళ్లు, రిసార్టులది ఇదే వరస. గోవాకున్న క్రేజ్ ని కొంతమంది ఇలా కూడా క్యాష్ చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ ఎంజాయ్ చేద్దామని వెళ్లిన ఏపీ టూరిస్టు బృందానికి జీవితకాలం మర్చిపోలేని ఘోర అనుభవాన్ని మిగిల్చింది గోవా టూర్. ఏడాది క్రితం ఫ్రెండ్స్ తో గోవాకు వెళ్లిన తాడేపల్లి గూడెనికి చెందిన రవితేజ అనే యువకుణ్ణి ఓ రెస్టారెంట్ నిర్వాహకులు కర్రలతో కొట్టి చంపేశారు. బిల్లు విషయంలో ప్రశ్నించినందుకు గోవా హోటల్ నిర్వాహకులు అతన్ని దారుణంగా చంపేశారు. ఘటనతో బాయ్కాట్ గోవా అంటూ కొన్నాళ్లు తన సన్నిహితులు రోడ్డెక్కారు. గోవా అందాల్ని చూడాలంటే ఎలాంటి ఘోరాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడి వెళ్లాలి అనేలా ఉన్నాయి పరిస్థితులు. విదేశీ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు చేసి చంపేసిన దారుణాలు కూడా జరిగాయి. 8 ఏళ్ల క్రితం గోవాకొచ్చిన ఐలాండ్ యువతి గోవా పొలాల్లో శవమై కనిపించింది. 8 ఏళ్ల పాటు సాగిన ఈ హత్య కేసు విచారణలో నిందితుడికి ఈ ఏడాది శిక్ష పడింది. పర్యాటకులకు వేధింపులు, విదేశీ మహిళలపై లైంగిక దాడులు గోవాలో పెరిగిపోతున్నాయి. 3 ఏళ్ల క్రితం ఉత్తర గోవాలోని ఓ రిసార్ట్ లో 12 ఏళ్ల రష్యన్ బాలికపై అత్యాచారం జరిగింది. తల్లి మార్కెట్ కు వెళ్లిన సమయంలో రిసార్ట్ అటెండెంట్ ఈ దారుణానికి తెగబడ్డాడు. 2 ఏళ్ల క్రితం కూడా గోవాలో మహిళా టూరిస్ట్ పై గుజరాత్ కు చెందిన మరో టూరిస్ట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. విమానంలో ఏర్పడ్డ పరిచయంతో జరిగింది దారుణం. ఇలా చెప్పుకుంటూ పోతే గోవాలో జరుగుతున్న దారుణాలకు అంతే లేకుండా పోతోంది. 11 ఏళ్ల క్రితం ఓ రష్యన్ మహిళపై 2 సార్లు అత్యాచారం జరగడం గోవా పరువు తీసింది. బీచ్ లో అత్యాచారానికి గురైన బాధితురాలిపై ఆసుపత్రిలో డాక్టర్ కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒంటరిగా గోవాకు వెళ్లిన ఓ 19 ఏళ్ల భారతీయ యువతి తనకు ఎదురైన చేదు అనుభవాల్ని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఆమెను కూడా ఫారినర్ గా భావించి 7-8 మంది వేధింపులకు దిగారు. కొన్నేళ్ల క్రితం రష్యాకు చెందిన ఓ మహిళను వీధి కుక్కల్లా వెంటాడి వేధించాడు. బలవంతంగా ముద్దు పెట్టుకుని చెంప మీద కొట్టాడు. ఫిర్యాదు చేస్తే చంపేస్తానని బెదిరించాడు. ఫారినర్లకు గోవాలో తరచూ ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి. 10 ఏళ్లలో గోవాలో 245 మంది విదేశీ పర్యాటకులపై లైంగిక దాడులు జరిగాయి. కొందరిని చంపేశారు. టూరిస్టుల్ని వేధించడం, దోచుకోవడం తమ జన్మ హక్కు అన్నట్టుగా తయారైంది గోవా. ఎవరైనా ప్రతిఘటిస్తే బెదిరిస్తున్నారు, దాడులకు దిగుతున్నారు. పర్యాటక రంగమే కీలకమైన గోవాలో ఆదాయాన్ని ఖజానాలో వేసుకోవడం తప్ప టూరిస్టుల భద్రతను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. హోటళ్లు, రిసార్టుల నిర్వహణపై నిఘా కరువైంది. క్యాసినోలు, క్లబ్బులనైతే గాలికొదిలేశారు. దాని ఫలితమే ఏమాత్రం ప్రమాణాలు లేని ఓ నైట్ క్లబ్ లో 25 ప్రాణాలు మంటలకు ఆహుతైపోయాయి. డ్రగ్స్, గ్యాంబ్లింగ్ తో ఇప్పటికే గోవాకి బ్యాడ్ నేమ్ వచ్చేసింది. కొన్ని ఏరియాలు గ్యాంగ్స్టర్ల అడ్డాలుగా మారిపోయాయి. గోవా ఏమాత్రం సేఫ్ కాదనే అభిప్రాయం టూరిస్టుల్లో బలపడితే ఇక్కడి వ్యాపారులతో పాటు ప్రభుత్వ పెద్దలు కూడా ఈగలు తోలుకుంటూ కూర్చోవాల్సిందే.